అని రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో మనం చూడవచ్చు. ఈ సమయంలో యేసు శిలువలో చనిపోయి ఆయన ఏం చేశాడంటే తన రక్తాన్ని కార్చాడు. అయితే ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి రక్షించబడదుము అని రోమా 5:9 అంటున్నాడు. దేవుడు మనల్ని తన రక్తము చేత ఏం చేస్తున్నాడంటే విమోచించి నీతిమంతులుగా తీర్చి ఆ యొక్క ఉగ్రత నుండి భయంకరమైన ప్రమాదము నుండి ఏం చేస్తానంటున్నాడంటే ఆయన మనలను రక్షిస్తానని ఆయన తన యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయనను గూర్చి చెప్పబడినటువంటి వాక్యాలు మనం చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయనను మొదటిసారిగా చూచినటువంటి సమయంలో ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని అంటున్నాడు. లోక పాపాన్ని మోసుకుని పోయేటటువంటి దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో వేలాడి ఆయన ఏం చేశాడంటే ఆయన తన ప్రేమను వెల్లడి చేసి తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి ధారపోసినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడవచ్చు. అయితే ఈ సమయంలో సిలువలో వ్రేలాడినటువంటి మొదటి వ్యక్తి యేసు ప్రభువారు. ఆ సిలువలో వ్రేలాడి తన ప్రాణాన్ని పాపుల కొరకు పాపుల యొక్క రక్షణార్థమై ఆయన ఇచ్చాడు. అయ్యా పాస్టర్ గారు పాపులంటే ఎవరండి అని అంటే దేవుని బిడ్డలారా ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చి ఉన్నది. దేవుని యొక్క మాటకు అవిధేయులవడమే పాపం, సకల దుర్నీతియు పాపమని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కనుక ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా ఉన్నాడు అంటే పాపిగా ఉన్నాడు. ఆ పాప జీవితంలో జీవిస్తూ పాపులుగా ఉన్నటువంటి వారిని రక్షించటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో తన యొక్క ప్రాణాన్ని బలిగా ఇచ్చినట్టు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మనం రెండవదిగా గమనించినట్లయితే ఇద్దరు దొంగల్లో ఒకడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారి వైపు అతను ఏం చేస్తున్నాడంటే మరి వేలాడుతున్నటువంటి ఈ యొక్క దొంగను మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క ఇద్దరు దొంగలు కూడా మొట్టమొదటిగా ఏం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని వారిద్దరూ కూడా దూషిస్తూ ఉన్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక దొంగ ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువారితో ఈ విధంగా అంటున్నాడు, యేసు నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకోవచ్చు, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క దొంగ ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాడంటే ఈ సిలువలో వేలాడుతూ కూడా పశ్చాత్తాపం అనేది ఏ కోశానా కనబట్టలేదు, కానీ ద్వేషం, అసూయ, ఎంతో భయంకరమైనటువంటి జీవిత విధానాన్ని కలిగినటువంటి వాడిగా ఈ దొంగ కనబడుతున్నాడు. ఈ యొక్క దొంగ ఎలాంటి దొంగ అంటే బందిపోటు దొంగ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క వ్యక్తి తాను ఏం చేస్తున్నాడంటే సమర్థించుకుంటున్నాడు. అయితే తాను సమర్థించుకుంటూ సిలువకు దగ్గరగానే ఉన్నాడు. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతుంటే దానికి సమీపంగానే ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడంటే యేసు అనుగ్రహించే రక్షణను అందిపుచ్చుకోవడానికి ఎంతో అత్యంత సమీపంగా ఉన్నప్పటికి కూడా దాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా కళ్ళు మూయబడినటువంటి వాడై తన యొక్క నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు కంప్లీట్గా మూయబడినటువంటి వాడై అతను ఏం చేస్తూ ఉన్నాడంటే ఏ మాత్రం కూడా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని అతను ఏమాత్రం కూడా గుర్తించలేని వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదండి, అతను యేసు ప్రభువారు తనలాగే దొంగ అనేటటువంటి భావన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని తను ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనము చూడవచ్చు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వ్యక్తి కఠిన స్వభావం కలిగినటువంటి వాడు. యేసును ద్వేషిస్తున్నాడు, యేసును దూషిస్తున్నాడు. ఆ తర్వాత దూషించడం ద్వారా ఎవరికి నష్టం కలుగుతుందంటే ఈ యొక్క దొంగ తనకు తెలియకుండానే నష్టం చేసుకుంటున్నాడు. ఈరోజు కూడా యేసు ప్రభువారిని అనేక మంది ద్వేషిస్తూ ఉన్నారు, అనేక మంది దూషిస్తూ ఉన్నారు. ఈ దొంగ వలె అనేక మంది యేసు ప్రభువారిని తిరస్కరిస్తున్నారు.
అయితే తిరస్కరించుట ద్వారా తిరస్కరించిన వారికే నష్టం, దూషించుట ద్వారా దూషించిన వారికే నష్టం, కానీ యేసుకు నష్టం కాదు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ దూషించి దేవునికి వ్యతిరేకంగా జీవించి ఈ దొంగ ఏం చేశాడంటే, దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన రక్షణ, ఆ గొప్ప మరి ఆశీర్వాదం, ఆ గొప్ప దీవెన అతను ఏం చేయలేకపోతున్నాడంటే పొందుకోలేకపోతున్నాడు. అతి గొప్ప ఆశీర్వాదాన్ని అతను ఏం చేస్తున్నాడంటే అతను తూలనాడుతున్నట్టుగా మనం చూడవచ్చు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యములో మనం చూస్తే ఈ దొంగ ఎంత దురదృష్టవంతుడు కదా, ఎంత కోల్పోతున్నాడు కదా. యేసు ప్రభువారు ఎంతో దగ్గరగా ఉన్నప్పటికి కూడా ఆయనను మరి ప్రభువా నన్ను రక్షించు అని కేక వేస్తే, లేకపోతే ప్రభువా నాకు సహాయం చేయి అని ఒక మాట అంటే అతను విడుదల పొందుతాడు, రక్షణ పొందుతాడు, విడిపించబడతాడు. కానీ ఒక్క మాట కూడా అనకుండా యేసు ప్రభువాన్ని తిరస్కరించి దూషించి పాపములోనే ఉండి పాపములోనే చనిపోయాడు. పాపము ద్వారా వచ్చేటటువంటి జీతం మరణం కాబట్టి అట్టి నిత్య మరణం అనేటటువంటి నరకానికి అతడు పాత్రుడైనటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, పాపిలని ఒప్పుకొని విశ్వాసంతో చనిపోయిన దొంగను మనం చూస్తూ ఉన్నాం. అతను ఏమని ఒప్పుకుంటున్నాడంటే, తాను పాపం చేశాడు, నేను పాపినని ఒప్పుకొని అతడు చనిపోయినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే సిలువను అర్థం చేసుకున్నాడు, సిలువలో యేసు ప్రభువు చూపిస్తున్న ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు తన పాపముల విషయంలో ఏం చేశాడంటే పశ్చాత్తాపపడ్డాడు. ఈ లోకంలో పాపం చేయడం అనేది సహజం, కానీ పశ్చాత్తాపపడడం అనేటటువంటిది దైవ లక్షణం. ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే పాపం విషయంలో పశ్చాత్తాపడి నేను పాపిని అని ఒప్పుకుంటారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వారి జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అతను పశ్చాత్తాపడ్డాడు, యేసు ప్రభువాన్ని ప్రాధేయపడ్డాడు. ఏమని ప్రాధేయపడ్డాడంటే, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు యేసు ప్రభువా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభు ఇచ్చిన వాగ్దానంతో ఇతడు పరదేశుకు చేరుకున్నాడు. ఎంత గొప్ప విషయం కదా. అతడు మరి నశించిపోవలసినటువంటి వాడు, నరకానికి వెళ్ళవలసినటువంటి వాడు, యేసు ప్రభువా అని ఒక్కసారి పిలిచినటువంటి కారణం చేత, తన పాపముల విషయంలో పశ్చాత్తాపపడి యేసు వైపు చూచినటువంటి కారణం చేత అతను ఏం చేయబడ్డాడంటే అతని యొక్క గమ్యం మారిపోయింది. అతని యొక్క గమ్యం మారిపోయింది. అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం ప్రారంభించాడంటే, ఇప్పుడు పరలోక రాజ్యానికి లేక పరదైసుకు వెళ్ళడం ప్రారంభించాడు. పరదైసు అనేటటువంటి మాట ఇది పారసీకపు భాషకు చెందినటువంటిది. అయితే ఈ పారసీకపు మాటను గురించి మనం గమనించినట్లయితే, పరదైసు అనగా వనము, తోట అని అర్థం. అయితే దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే తన తోటకు, తన యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఈ యొక్క మృతులందరూ కూడా మరి సజీవులైన తర్వాత మృతులందరూ కూడా మృతి చెందినటువంటి వారి ఆత్మలు ఉండేటటువంటి ఒక స్థలమే పరదైసు. ఆ పరదైసుకు ఎవరు వెళ్ళారంటే యేసు ప్రభు వారితో పాటు ఎవరు వెళ్ళారంటే ఈ యొక్క దొంగ కూడా వెళ్ళాడు. చూడండి ఎంత గొప్ప వాగ్దానం పొందుకున్నాడు. నేడు నీవు నాతో నిశ్చయముగా పరదైసులో ఉంటావు అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించాడు. పాప విషయంలో